ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై వన్ ఐడియాస్. ఈరోజు అయితే ఒక మంచి వర్క్ మీ ముందుకు తీసుకొచ్చానండి. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ఏంటంటే బాగా ఎక్కువగా ప్రతి ఒక్కళ్ళు నెట్ క్లాత్ మీద వర్క్ చేయమని అడుగుతున్నారు. సో అలా నెట్ క్లాత్ మీద ఒక వర్క్ అయితే చేశాను. ఇది సారీ ఏంటంటే సంపెంగి కలర్ అండి. సంపెంగి రంగుకి బ్రౌన్ కలర్ అంచు వచ్చిందనమాట. ఈ మోడల్ సారీస్ ప్రజెంట్ ఎక్కువ వస్తున్నాయండి నా దగ్గరికి. బాగుంటున్నాయి కూడా. ప్లెయిన్ బాగానే ఇచ్చారు. అయితే ఏంటంటే కొంచెం పలుచగా ఉంది క్లాత్. సింపుల్ వర్క్ అయితే చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అయితే వీళ్ళు కొంచెం హెవీ వర్క్ చేయమన్నారు. అందుకనేసి ప్లెయిన్ క్లాత్ తీసుకోమన్నారండి. ప్లెయిన్ క్లాత్ తీసుకున్నాను. సేమ్ కలర్ ప్లెయిన్ క్లాత్. అండ్ ఈ వర్క్కి ఏంటంటే చేతుల మీద నెట్ క్లాత్ మీద డిజైన్ చేస్తాను. సో అందుకనేసి నెట్ క్లాత్ అండ్ పట్టు నెట్ ప్లెయిన్ కూడా తీసుకొచ్చింది. సేమ్ కలర్ ప్లెయిన్లో దొరకలేదు. దీని మీద చెమ్కి వచ్చింది. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ సేమ్ కలర్ బాగుంది కదా అనేసి ఇంకా తీసుకున్నాను. నెట్ క్లాత్ మీద వర్క్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి. దీనికి పొట్టు క్లాత్ కింద నెట్ క్లాత్ ముందే అటాచ్ చేసేస్తాము. సో దాంతో మనం నెట్ ఎంతవరకు కనిపించాలనుకున్నామో ఆ డిజైన్ వచ్చినప్పుడు ఆ డిజైన్ అంతవరకే నెట్ పైన పొట్టు క్లాత్ని చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. ఏమాత్రం కొంచెం నెట్ కట్ అయినా కూడా అంతవరకు చేసిన డిజైన్ మొత్తం వేస్ట్ అయిపోతుంది కదా. సో నాకు ఎన్నిసార్లు చేసినా కూడా ఈ నెట్ వర్క్ చేసేటప్పుడు చాలా భయంగా ఉంటుందండి. చాలా కేర్ఫుల్గా చేస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే సింగిల్ పొర నెట్ క్లాత్ వేసిన మీద కింద పెట్టిన ఫ్యూజింగ్ పేపర్ ఉండి మీకు వైట్గా కనిపిస్తుంది. మనం బ్లౌజ్ కుట్టేశాక కూడా చూపిస్తాను మీకు. లైనింగ్ క్లాత్ వేస్తాం కాబట్టి సేమ్ బ్లౌజ్ కలర్లో వచ్చి చాలా బాగుంటుంది. వర్క్ అయితే ఇలా చేశానండి. మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఫుల్ హెవీ వర్క్ అన్నమాట. ఇది ఏంటంటే మీకు ఈ ప్లేస్లో ఈ రౌండ్ అంతా కూడా ఇది నెట్ క్లాత్ అండి. నెట్ క్లాత్ మీద డిజైన్ వచ్చింది. లోపలైతే లైనింగ్ సేమ్ బ్రౌన్ కలర్ వేసాం కాబట్టి చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే నెక్ చాలా సింపుల్గా ఇచ్చాడు. సో అందుకనేసి ఏం చేసామంటే బుటీ పెద్దది చేసామన్నమాట. నెక్ సింపుల్గా ఉన్నప్పుడు దీంట్లో బుటీ ఇలా ఇచ్చాడు కాబట్టి ఈ బుటీ వేసామంటే మీకు వెనకాల అంతా ఈ విధంగా బూటీస్ వేసాం. అలాగే హ్యాంగింగ్స్ వచ్చేటప్పటికి హ్యాంగింగ్స్ కూడా ఇలా బూటీ వేసి దీనికి ఇలా హ్యాంగింగ్స్ అయితే పెట్టామండి. అండ్ చేతికి కూడా వీళ్ళు హ్యాంగింగ్స్ వేయమన్నారు. సో సారీ కలర్ సంపెంగి రంగు కాబట్టి సారీ కలర్ హ్యాంగింగ్స్ అయితే వేయడం జరిగింది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలామంది షాప్ అడ్రస్ అయితే అడుగుతున్నారు నన్ను కామెంట్స్లో. ఇది వచ్చి దేవరపిల్లి అండి. దేవరపిల్లిలో బస్ స్టాప్ ఉంటుంది కదా, బస్ స్టాప్కి ఆపోజిట్ రోడ్లో సాయిబాబా టెంపుల్ ఉంటుంది. సాయిబాబా టెంపుల్ వరకు వెళ్ళక్కర్లేకుండా ఇంకా ఎదురే మా షాప్ పేరు అయితే అమృత కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండి. నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను. మీ ఎవరికైనా వర్క్స్ కావాలంటే కనుక తప్పకుండా ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. లోకల్ వాళ్ళు ఎవరన్నా అయితే షాప్కి వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు రీజనబుల్ ప్రైజెస్లో వర్క్ అయితే ఫినిషింగ్ మీరు చూస్తారు కదా, ఆల్రెడీ ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి. చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా. ఈ బ్లౌజ్కి అయితే ఇంకా స్టోన్స్ అంటించాలి. స్టోన్స్ అంటించాక టైం ఉంటే కనుక మొత్తం కంప్లీట్ అయిపోయాక ఇంకొకసారి మీకు చూపిస్తాను. ఈలోపు కస్టమర్ వచ్చి తీసుకెళ్ళిపోతే కుదరదనేసి ముందైతే వీడియో చేసేసానండి. స్టోన్స్ అంటించడం కూడా అయిపోయిందండి. వచ్చేది స్టోన్స్ అంటించాక కలిపిపోయింది. ఈ లోపలంతా నెట్ కదా, కానీ ఇక్కడ అసలు మనకి సేమ్ కలర్ వేయడంతో వేరియేషనే పెద్ద తెలియట్లేదు. చాలా బాగుంది. స్టోన్స్ అంటించాక ఇంకా మంచి లుక్ వచ్చిందండి. బ్యాక్ అయితే ఇలా దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. స్టోన్స్ అంటించాక ఎంత బాగున్నదో. ఈ స్టోన్స్ కూడా ఫ్లవర్లో వచ్చేటప్పటికి మనం మగ్గం వర్క్ బ్లౌజ్లో చేసినప్పుడు ఉపయోగిస్తారు కదా, క్రిస్టల్ స్టోన్ బాగా షైనింగ్ ఉంటుంది.
సో ఆ స్టోన్ అయితే యూస్ చేశానండి. అంటే రౌండ్ సర్కిల్ పెట్టి దాని లోపల క్రిస్టల్ స్టోన్ పెడతాం కదా, ఆ టైపు. మిగిలిన అంతా కూడా గోల్డ్ అండ్ రెయిన్బో కుందమ్స్ అయితే యూస్ చేశాను. సో టోటల్ లుక్ అయితే బ్లౌజ్ ఇలా ఉందండి. ఈ బ్లౌజ్ వర్క్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్ ఫ్రెండ్స్. ఇంకొక మంచి డిజైన్తో ఇంకొకసారి మళ్ళీ కలుస్తాను.